వాళ్ళు వెలకలు పట్టే విధానం ఒకసారి మీకు చూపిస్తాను. వీళ్ళని చదివిస్తున్నాము, వీళ్ళకి అన్ని విధాలు మేము సహకరిస్తున్నాం. అతి తొందరలోనే వీళ్ళ జీవితాలు మారుతాయని. ఒక పక్క నుంచి చెత్త ఏరుకుంటారు, ఒక పక్క నుంచి ఇలా ఎలకలు పడతా ఉంటారు. చూడండి అసలు ఎలకలు ఎలా పడతారో చూద్దాం ఒకసారి. అసలు దేంతో పడతారు ఎలకలు? అసలు మీరు ఎలా పడతారు ఎలకలు? కొండ అంటే ఏంటది? కొండలో ఏముంటుంది? కొండలో ఏముంటుంది? గడ్డి. ఎలా రాతారో సరే. ఇవే వాళ్ళు వాడే వాయిదాలు. ఆ బెజ్జం పొడిసి ఎక్కడ కొండ ఇప్పుడు ఆ బెజ్జం పూడుతున్నారా? ఆ కొండలో ఏముంటుంది? గడ్డి మంటేస్తారా? పొగలు అంతేనా? అంటేస్తారు అంతేనా? అప్పుడు ఎలా చచ్చిపోతావునా? చేతులు అంటిపోతాం వల్ల అలా పెట్టుకున్నదని. ఎన్ని రోజుల నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్ ఎలా చేస్తారు ఏంటి అన్నది. ప్రజెంట్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మీకు క్లియర్ కట్గా చూస్తున్నారు కదా. అప్పుడు అదిగా అలాగెట్టారు. ఆ కొండ చుట్టూరే మట్టాడుతున్నారు. అదే కప్పేస్తున్నారా? ఇప్పుడు ఎలాగెక్కడి చెప్తారా చందు? ఎలాగెక్కడి చెప్తుంది? ఎక్కడ వస్తుంది కదా ఇప్పుడు? ఎలాగెక్కడ వస్తుంది? ఎంత టైం పడుతుంది? ఒకవేళ పాములు అంటే పరిస్థితి ఏంట్రా? పాములు వస్తే పాత కణాలు కొత్త కణాల్లో కూడా ఎలా ఉంటాయా? ఎరా అరుతుందా? ఆ సౌండ్ బట్టి పట్టుకుంటారా? ఎలా అరుతుంది? సౌండ్ ఎలా చేద్ది? ఇప్పుడు లేదు ఎలకలేదంటావా? అంటావా? ఎరా లేదా?
మనమైతే పాములు ఉంటాయని భయపడతాం, అలా పాములకు కానీ దేనికి కానీ భయపడే రకాలైతే కాదు. వీళ్ళందరి జీవితాలు అతి తొందరలోనే మారిపోతున్నాయి. మీ అందరూ కూడా సహకరించండి. ఏది పొద్దున్న చిలక పెట్టరా?